ఓకేనా ప్రశాంత్? అమరుల త్యాగాల ఫలితమే ఈనాటి తెలంగాణ స్వరాష్ట్రం. ఆ అమరులకు నివాళులర్పిస్తూ జోహారులో జోహారులో అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఊరి రేవుల్లా మట్టి పొత్తిల్లల్లా, మట్టి పొత్తిల్లల్లా తోవా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు. తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. జోహార్ అమర వీరులకు. పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ద్వారా సాధించుకున్నటువంటి స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ స్వరాష్ట్రంలో ఏదైతే ఉద్యమ ఆకాంక్షలు ఉన్నాయో, నీళ్లు, నిధులు, నియామకాలు, అదేవిధంగా ఆత్మగౌరవంతో కూడినటువంటి స్వరాష్ట్ర పాలన కొనసాగాలని మనం కోరుకున్నాం. గత 10 ఏళ్లుగా మనం అనేక ఇబ్బందులకు, తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ జరిగినా కూడా మరి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పాలన నడుస్తోంది. మరి వాళ్ళు విస్మరించినటువంటి అనేక అంశాలను కూడా, ఉద్యమ ఆకాంక్షలను కూడా గుర్తిస్తూ ఇలా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలతోటి జోడెద్దులుగా ముందుకు పోతున్నటువంటిది మనం అంతా చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉద్యమకాల ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం ఉద్యమకాలకు కూడా కమిటీ వేయడం జరిగింది. ఆ ఉద్యమకాల కమిటీలో ప్రతి ఒక్క ఉద్యమకాన్ని గుర్తించి వాళ్ళకు గుర్తింపుతో పాటు, గౌరవంతో పాటు, అదే విధంగా 250 గజాల భూమిని ఇవ్వాలనేటువంటి ఏదైతే ఎన్నికల హామీ ఉందో ఆ హామీ నెరవేర్చేటువంటి ప్రక్రియలో భాగంగా వేగంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముందుకు పోతోంది. ఖచ్చితంగా అమరవీరులు కలలుగన్నటువంటి, అమరులు ఆకాంక్షించినటువంటి, తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా ఇలా ఈ స్వరాష్ట్రంలో మా కాంగ్రెస్ ప్రజాపాలన ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అనే నాయకత్వంలో, శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొస్తూ, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెడుతూ, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు కూడా ఇలా ఉద్యోగ కల్పన ధ్యేయంగా అనేక పెట్టుబడులను ఆహ్వానించి మన రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి వైపు తీసుకుపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమంలో అనేక కుట్రలు, కుతంత్రాలు, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, ప్రజల్లో ఉండి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా ఇలా ప్రభుత్వాన్ని ఇరకాటం పెడుతూ ఇలా ప్రజల అభివృద్ధి సంక్షేమ పథకాలకు అడ్డుపడుతున్నటువంటి తీరును చూస్తా ఉన్నాం. మళ్ళీ అదే తీరుగా పోతా ఉన్నటువంటి తీరును చూస్తా ఉన్నాం. దీనంతా కూడా ప్రజలందరూ అర్థం చేసుకోవాలని సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నాకు గత 10 ఏళ్లలోనే అభివృద్ధి జరిగింది, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అభివృద్ధి శూన్యం అని చెప్పేసి మరోపక్క ప్రతిపక్షాలు చెప్తుంటే, మీరేమి 2 ఏళ్లలోనే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరుగుతుందని మీరు చెప్తున్నారు. 2 ఏళ్లలోనే, 2 సంవత్సరాలనే తెలంగాణ మొత్తం అభివృద్ధి జరిగిందని నేను చెప్పట్లేదు. తెలంగాణ 10 ఏళ్లలో ఏం జరిగిందో, ఎన్ని నష్టాలు జరిగినాయో, ఎన్ని అనేక కుంభకోణాలు జరిగినాయో, ఎన్ని భూ ఆక్రమణలు జరిగినాయో, ఒక్కొక్క ఎమ్మెల్యే 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పాలనలో ఒక ఎమ్మెల్యే ఒక నయమైండు. ఒక భువనగిరి నయం చచ్చిపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ 119 మంది ఎమ్మెల్యేలు 110 మంది దాకా నయములుగా తయారైనటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఇలా మాట్లాడే స్వేచ్ఛనైనటువంటి తెలంగాణ మనం చూసినాం. మీడియా గొంతు నొక్కివేసినటువంటి తెలంగాణ మనం చూసినాం. ఇలా ప్రశ్నిస్తే ఉద్యమకారుల మీద, ప్రజాస్వామికవాదుల మీద, ఇలా ఎవరైతే బుద్ధిజీవులు ఉన్నారో వాళ్ళందరి మీద అనేక కుట్ర కేసులు పెట్టి, ఇలా ఊపా కేసు, నాలాంటి వాని మీద 9 ఊపా కేసులు పెట్టింది. ఇంకేం చెప్పాలి? వీళ్ళు చిన్న పిటి కేసులు పెడితేనే ఆ పిటి కేసులకే ఇలా సోషల్ మీడియాలో పెద్ద గప్పాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. నాలాంటి వాడి మీద 9 ఊపా కేసులు పెట్టి సంవత్సరం జైల్లో నిర్బంధించినటువంటి ఆ దుర్మార్గ పాలన, అది కదా నిర్బంధం అంటే, అది కదా అణచివేత అంటే. అట్లాంటి అణచివేతల్ని ఎదుర్కొన్నది తెలంగాణ ప్రాంతం 10 ఏళ్లుగా. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదే. ఇలా స్వేచ్ఛగా ప్రతి ఒక్క వ్యక్తి తన వాక్ స్వాతంత్రాన్ని వాడుకుంటూ ఇలా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి అనేక సమస్యలు తీసుకొస్తున్నారు. వాటి పరిష్కార మార్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవాళ టీజీఎస్పీ ఒక 3 ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నది. నిన్న రేవంత్ రెడ్డి 1 లక్ష ఇళ్లకు శ్రీకారం చుట్టింది. ఇదంతా కూడా రాష్ట్ర అవతరణ వేడుకలకు సంబంధించి ఉద్యమకారులు తెలంగాణ అమరులు కాంక్షించినట్టుగానే ఇలా తెలంగాణ ప్రజలకు ఒక శుభవార్తగా మొత్తంగా ఇందిరమ్మ ఇండ్లను
ఇలా అంకితం చేస్తూ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి కోసం రెండో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు చాలా శరవేగంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈ తెలంగాణలో కనీసం కూడు గూడు గుడ్డ కావాలనేటువంటి ఏదైతే నినాదం ఉందో ఇలా గూడు కల్పించాడన్న లక్ష్యం కొద్దీ ఇలా ఇందిరమ్మ ఇండ్లను ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాళ్ళ ప్రతి పేదవాడికి తెలంగాణలో ఇల్లు నిర్మించాలన్న లక్ష్యం కొద్దీ ముందుకు పోతా ఉన్నారు. ఉద్యోగాలు ఇన్న తర్వాత కానీ ఫస్ట్ మా ఒడ్లు కూడా అంటున్నారు రైతులు, వాళ్ళకేం చెప్తారు? వడ్లు కొంటున్నారు కదా. ఐకే పిల్లలు రాజకీయం చేయడానికి కోసం కొద్ది మంది అక్కడక్కడ చేస్తున్నటువంటి చూసినాం. వాళ్ళని కూడా తిరస్కరిస్తున్నటువంటి తీరు మనం ప్రజల్లో చూస్తా ఉన్నాం. అకాల వర్షాన్ని మనం ప్రభుత్వం ఆపలేదు. వర్షం పడుతుంటే టెంట్ వేసి మీద టెంట్ వేసి మొత్తం ఆకాశానికి టెంట్ వేసి వర్షాన్ని ఆపగలుగుతారు ఎవరైనా? ఆపలేరు కదా. అకాల వర్షం జరిగింది. ఆ వర్షానికి అక్కడక్కడ నష్టం, రైతులకు నష్టం జరుగుతున్న మాట వాస్తవమే. దాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ అధికారులు కానీ వెంటనే దాన్ని స్పందిస్తూ మొత్తం వరిధాన్యాన్ని కొనేటువంటి దానికోసం ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మాట్లాడాడు ఎవరు? రేవంత్ రెడ్డి. ఇంతవరకు ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ లేదు సార్. దీని మీద మీ స్పందన ఇది? ఉద్యోగ నోటిఫికేషన్లు అనేది గత ప్రభుత్వంలో ప్రశ్న పత్రాల లీకేజ్ ని, అదే విధంగా అసలు వాటన్నిటిని గందరగోళ పరిచేసి అంటే దాని చుట్టూ కేసుల చుట్టూ తిరిగేటట్టుగా ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా దాని మీద నిరుద్యోగులు కోర్టుకు పోయి ఆ కోర్టు నుంచి వెళ్ళి మళ్ళీ ఆ నోటిఫికేషన్ ఆపినటువంటి పరిస్థితిని మనం చూసినాం. కాబట్టి అట్లాంటి పిలవమైనటువంటి విధి విధానాలతోటి ఉద్యోగ నోటిఫికేషన్ లేకుండా పకడ్బందీగా ఒక నోటిఫికేషన్ ఇచ్చినామంటే దాన్ని విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా, అర్హులందరికీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఇలా ప్రతి చదువుకున్నటువంటి ఉద్యోగ వివరణ లక్ష్యం కొద్దీ ఇలా పకడ్బందీ విధి విధానాలతోటి టీఎస్పీఎస్సీని మొత్తం కూడా దాన్ని ప్రక్షాళన చేసిన తర్వాతనే ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ మొదలు పెడతా ఉన్నారు. పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు, అదే విధంగా ఇంకా ఇతరత్ర ఖాళీలు ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఇలా మా టీఎస్పీఎస్సీ చైర్మన్ గారు బుర్రా వెంకటేశ్వర గారు వాటన్నిటిని చూసి ఇలా ఖాళీలన్నింటిని కూడా భర్తీ చేసే ప్రక్రియలో ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణలో స్పెసిఫిక్ గా ఎడ్యుకేషన్ మినిస్టరే లేదు, అది తెలంగాణ దౌర్భాగ్యం అంటూ కూడా ఒక టీడీపీ మాట్లాడుతుంది. ఈ దౌర్భాగ్యం వల్లనే చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోతున్నారు. ఎక్కడ స్టూడెంట్స్ చనిపోయినలో ఫస్ట్ చూపెట్టాలి. స్టూడెంట్స్ చనిపోకుండా కూడా స్టూడెంట్స్ చనిపోతున్నారని ప్రచారం అంటే ఎవరి బిడ్డల్ని చంపాలని చూస్తున్నారు మీరు? ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బిడ్డల్ని చంపేసి మీరు చనిపోతున్నారని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కి కారణము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అలసత్వం, వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలతోటి వాళ్ళు శుభ్రత పాటించకపోవడం వల్ల జరిగిన దానికి మొత్తంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తప్ప ఖచ్చితంగా దాన్ని సమీక్షిస్తా ఉన్నారు. ఎప్పటికప్పుడు అధికారులను వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పెంచేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కాబట్టి పక్క రాష్ట్రంలోకి ఎంతసేపు ఈ తెలంగాణ రాష్ట్రం మీద పడి ఎడడం తప్పితే మనం చూస్తా ఉన్నాం. వాడు పిచ్చి తుగులగాడు నిన్న ఏ రోజు మీటింగ్ పెడతా అని చెప్పిండు. ఏం జరిగింది? ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇట్లాంటి ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ఈ ప్రాంతంలో మళ్ళీ ఇక్కడ కలిసి అంటే ప్రాంతాలుగా విడిపోయి అన్నదమ్ముల కలిసినటువంటి ప్రజల మధ్యన విభజన రేఖగీసి ఓటర్ రాజకీయం కోసం దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి మతం పేరుతోటి దేవుడి పేరుతోటి చేస్తున్నటువంటి రాజకీయాలను ఇలా తిరస్కరణకు గురవుతున్నటువంటి తీరును చూస్తా ఉన్నాం. ఆ కుట్ర స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన తర్వాత కూడా ఆ కుట్ర ఫలించలేదు కాబట్టే ఇట్లాంటి పిచ్చి సేన అని ఆ పచ్చ సేన అని ఈ రెండింటిని ఇక్కడ హైదరాబాద్ కి ఎంట్రీ చేసి ఇక్కడ ప్రజల మధ్య ఆంధ్ర సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి అట్టడుగు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఈ ప్రాంతంలో వచ్చి పుట్టకూడు కోసం బతుకున్నటువంటి వాళ్ళను ఇలా వాళ్ళ మీద విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తా ఉన్నాడు. ఓ పిచ్చి పవన్ కళ్యాణ్ 11 రోజులు ఉపాసం ఉన్నా అని చెప్తున్నావు కదా విధవ. ఫస్ట్ నీ రాష్ట్రం సంగతి ఏందో, నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. నీ రాష్ట్రంలో రాజధాని లేదు, ఆ రాజధాని ఆ ప్రజలకు కట్టివు ఫస్ట్. దాని గురించి నీకు సోయి లేదు. కానీ ఈ తెలంగాణ ప్రాంతం గురించి నీకెందుకు? పిచ్చి చేష్టలు చేస్తే తోలు తీస్తాం. తెలంగాణ ఉద్యమకారుగా చూస్తూ ఊరుకోం. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కూడా చెప్తా ఉన్నాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత ఉంది. రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ గారి ఇలా ఏదైతే తను తీసుకున్నటువంటి మాటకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఆ రాష్ట్రంలో ఇలా ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధి సంక్షేమాన్ని ముందు తీసుకోవడం కోసం చేస్తున్న క్రమంలో ఇట్లాంటి అడ్డంకులు సృష్టించి విభేదాలు సృష్టించి ఇక్కడ అల్లర్లు సృష్టించేసి రేపు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేయడానికి కోసం బీజేపీ తోటి అయితలేదని బీజేపీకి ఇలా కూటమిలో ఉన్నటువంటి జనసేనని ఆ టీడీపీని పంపించేసి ఇక్కడ పాగా వేయాలని ఆ సెట్లర్ల ఓట్లు వేయించుకొని ఇక్కడ పాగా వేయడానికి కోసం కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలు ఇక్కడ సాగవు. పిచ్చి విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే ఒక మాజీ ఎమ్మెల్యేను ఆల్రెడీ లోపలికి పంపించిళ్ళు. ఎందుకంటే పట్టాలు కోసేయమని, ఆఫీసులు గాలబెట్టమని, జీఎం ఆఫీసు గాలబెట్టమని ఇట్లాంటి రెచ్చగొట్టే విధానాలు చేస్తే మాజీ ఎమ్మెల్యే అయినా కూడా తీసి లోపల పడేసినటువంటి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే పరిస్థితి లేదు. ప్రభుత్వ నాయకుడు తెలంగాణ అసలు డిక్షనరీ లేదని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు తెలంగాణ డిక్షనరీ ఆ పార్టీని లేకుండా చేసినాం కదా. ఉద్యమకాలుగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీనే చెప్తా ఉన్నాం. తెలంగాణ అనేటువంటి ఈ తెలంగాణ స్వరాష్ట్రంలో ఆ పార్టీ పేరునే ఈ తెలంగాణ డిక్షనరీ లేకుండా చేసినాం.
అది గుర్తుంచుకో. ఓరు పిచ్చి విధవ బక్క నరసింహులు, నువ్వు వయసులో పెద్దనుమైనా నిన్ను గౌరవించాలన్నా కూడా నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి మాటలకు ఆంధ్ర మోచేతి నీళ్లు, వాళ్ళ నాయకుల మోచేతి నీళ్లు తాగడానికి కోసం నువ్వు వెంపలాడుతున్నటువంటి తీరును చూస్తే నిన్ను ఈ విధంగా సంభాషించాల్సి వస్తుంది. ఇక ఏం మాట్లాడాలో అట్లాంటి మతి స్థీమితం కోల్పోయినటువంటి వృద్ధాప్యం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మోచేతి నీళ్లు తాగడానికి కోసం మాత్రమే మాట్లాడిన తప్పితే అది ఆ పార్టీని ఈ తెలంగాణ డిక్షనరీ లేకుండా చేసినది మనం తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మొన్న ఇక్కడ అమీర్పేట్ లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు టీడీపీ జెండాలే ఎక్కువ కనిపించినాయి, కాంగ్రెస్ జెండాల కన్నా. దాని మీద ఎస్, మీరు అడిగిన దానికి మొన్న జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ఏదైతే ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిమాండ్ మేరకు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ మేరకే ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమానికి వెళ్లి ఆ విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. అంతేగాని దాన్ని రాజకీయంగా ఏదో రాద్ధాంతం చేసి మళ్లీ రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఏఐసిసి గైడ్ లైన్స్ ప్రకారమే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని పటిష్టపరుస్తూ ఇలా కాంగ్రెస్ ను మళ్లీ అధికారంలో తేవడానికి కోసం, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చడానికి కోసం మా ముఖ్యమంత్రి గారు సీరియస్ గా ముందుకు పోతా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కోట సీనన్న గన్పర్ దగ్గర ఏం చెప్పాలనుకుంటారు ఫైనల్ గా, అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలు? అమరుల కుటుంబాలకు మనం ఏమిచ్చినా తక్కువే. ఎందుకంటే వారి ప్రాణత్యాగం అనేది ఈ స్వరాష్ట్రంలో ఏర్పాట్లో ఉన్నది కాబట్టి ఈ ఉద్యమకాడిగా ఈ నేలపైన ఉన్నంత కాలం, ఈ తెలంగాణ గడ్డపైన జీవించున్నంత కాలం ఆ అమరులను గుర్తు చేసుకుంటూ, అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వాళ్లకు ఘనంగా నివాళులు అర్పించడం, అదేవిధంగా వాళ్ళు కాంక్షించినటువంటి ఏదైతే ఈ స్వరాష్ట్రంలో దోపిడీ, పీడన, అసమానత లేని, అణిచివేతలు లేని తెలంగాణ కావాలని కాంక్షించి ఆ రాష్ట్రం కోసం అమరులు ప్రాణత్యాగం చేసిల్లో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, తెలంగాణ ఉద్యమకాడిగా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు, ఆ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఇలా నేను కూడా భాగమై ఉన్నందుకు ఖచ్చితంగా ఆ అమరులు కాంక్షించినట్టుగానే ఈ తెలంగాణలో దోపిడీ, పీడన, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం, ఈ ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం ఖచ్చితంగా ఆ వైపుగా నా ప్రయత్నం ఉంటది. అమరుల ఆకాంక్ష నెరవేర్చడానికి కోసం ముందుకెళ్తాను. థ్యాంక్ యూ.